విభజన నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులు 1,80,000 కోట్లు. విభజన జరిగాక 58:42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు వాటాగా వచ్చిన అప్పులు 1,05,000 కోట్లు. అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు 1,05,000 కోట్లు. ఇవి కాకుండా కార్పొరేషన్ అప్పులు 31,000 కోట్లు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు 25,000 కోట్లు ఉన్నాయి. 2014-19 మధ్య చంద్రబాబు గారు చేసిన అప్పులు 1,53,000 కోట్లు. దీనికి విభజన నాటి పాత అప్పులు కలిపితే మొత్తం 3,14,000 కోట్లు. అంటే జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు 3,14,000 కోట్లు. నవంబర్ 1, 2021 నాటికి అది కాస్త 6,22,000 కోట్లయింది. అంటే జగన్ ఒక్కడే 2 ఏళ్లలో 3,10,000 కోట్లు అప్పు చేశాడు. ఆశ్చర్యం కదూ. అంతకుముందు సుమారు 70 ఏళ్ల పాటు అన్ని ప్రభుత్వాలు కలిసి చేసిన మొత్తానికి సమానమైన